అందరికి అలా నీకు చూడు, నీకంటే ముందు నా లైఫ్ లో 100 మంది అమ్మాయిలు ఉండొచ్చు, కానీ నీ తర్వాత ఒక్క అమ్మాయిని కూడా నా జీవితంలో ఆలోచించలేకపోతాను. కుమారుడు ఒక అమ్మాయి ఎప్పుడు ఒంటరి కాదు, అమ్మాయి చుట్టూ ఎప్పుడు పుకార్లు తోడుంటూనే ఉంటాయి. అన్నయ్య, నాకు కనిపించిన ఆ దేవుడు నేను నమ్మను, నాకు కనిపించే దేవుడివి నువ్వే. ఒక్క తల్లి సంతాన మన టీం అందరిలో ఒక్కొక్క క్యారెక్టర్ బట్టి వాళ్ళకి సినిమా టైటిల్ టైం ఇస్తాం. ఒక్కరికే ఇస్తా, ఒకరికి అట్లా అందరికి ఇవ్వాలి. అందరికి అలా నీకు చూడు, నీకంటే ముందు నా లైఫ్ లో 100 మంది అమ్మాయిలు ఉండొచ్చు, కానీ నీ తర్వాత ఒక్క అమ్మాయిని కూడా నా జీవితంలో ఆలోచించలేకపోతాను. సరే, ఇంకొకరికి పేరు చెప్తా. రిషన్క అదే రా సినిమా పేరు ఏంట్రా? బంధాలేంటి బంధువులేంటి వస్తే అది దళపతి. ఎస్పీబీ వాడతాడు అదేరా. నువ్వు మీసమున్న వాడు అదేంది మీసమున్న నేస్తమా, అదా చిరంజీవిది మనోడు, అది స్నేహం కోసం. అదే మీ అందరికి జాతి ముఖ్యమై ఉండదు, కానీ నాకు వీడే ముఖ్యం. స్నేహం కోసం. నెక్స్ట్ నీకు నువ్వు సెల్ఫ్ ఏమి ఇచ్చుకుంటావు? నాకు సెల్ఫా, ఒక మంచి మనసున్న అబ్బాయి. సినిమా ఉన్న పేరు చెప్పు, సినిమా పేరు చెప్పు. నాకు నేనా? నాకు అట్లే మిస్టర్ పర్ఫెక్ట్. నెక్స్ట్ వంశీకి. ఏ వంశీ? తమ్ముడు. నాకు నీకు చెప్పినా చూడని. నాకు కూడా అమ్మని మోసం చేస్తూ ఉంటారు, సినిమాలు చేస్తారు. అదే మోసగాడు. చిల్కి అర్జున్ రెడ్డి. సోనుకి అర్జున్ రెడ్డి. నెక్స్ట్ నాకు చెప్పాను, నీకు ఆల్రెడీ చెప్పిన, కాపీ కొట్టిండు. గోరింటాకు. నైన్కి చిట్టికి. చిట్టిగా సంక్రాంతి చిట్టికి ఎంతరకి ఏం పోతుంది? గర్ల్ ఫ్రెండ్ కుమారుడు. ఒక అమ్మాయి ఎప్పుడు ఒంటరి కాదు, అమ్మాయి చుట్టూ ఎప్పుడు పుకార్లు తోడుంటూనే ఉంటాయి. మంచిది లాస్ట్ సినిమా అంతా అయిపోయింది. నానే ఎందుక అవుట్ ఆఫ్ ద సిలబస్ వాళ్ళు. నానిక ఎందుక? ఇద్దరికి ఒక్కొక్కరు సపరేట్ సపరేట్. నాని కనుక ఊకే మంది అవుతారు. 90 ml. మా టీం అందరి మనిషి క్యారెక్టర్ని బట్టి ఒక సినిమా టైటిల్ ఏమంటే ఏమి ఇస్తాం? ఒకరొకరికి ఒక్కొక్కటి. శ్రీయానికి ఏమి ఇస్తావు? ఏ సినిమా టైటిల్? ఇద్దరు కలిపి ఒకటే ఇస్తా. ఇవ్వు. పెద్దరాయుడు. బా పర్ఫెక్ట్. నెక్స్ట్ చిల్కి ఏమి ఇస్తావు? అదే కాదా, అది మన ఇటు తీసింది చూడు. ఎవరు? నితిన్ కాదు, రాంపోతుంది తీసింది చూడు. అదే సినిమా మొన్న వచ్చిందా? మొన్న వచ్చింది కాదా, అదే చిల్లర సాంగ్ ఉంటుంది చూడు. ఇస్మార్ట్ శంకర్ అసంటోడు ఈడు కూడా. అమ్మతో నా ప్రాణం. ఇలా ఇంకా అయిపోలేదా? ఏమిచ్చింది చెప్పురా కరెక్ట్ గా. నిజంగా నా ప్రాణం ఇచ్చిండు, తెలియదు నాకు. సరే నువ్వు చెప్పు. వీడేమిచ్చిండు? వీడు ఇప్పుడు నీకు సోను కంటిరా. ఇంకా ఈ దొంగ పుక్ సోన్ పేరు టైటిల్ సినిమా పేరు పెట్టి తీయాలి, దొంగ పుక్ సోన్ అని. సరే జున్నుకి ఏమి ఇస్తావు చెప్పు? జున్ను చెల్లెల్ని సినిమా అవుతుంది చెప్పు. అన్నవరం. నెక్స్ట్ చిట్టికి నైన్కి క్యూట్ కపుల్స్ కాబట్టి చిట్టి చెల్లి క్యూట్ కపుల్స్. చిట్టి నైన్కి ఏముంది? నైన్కి సినిమా అరే నోట్లోనే ఉంటారా, గుర్తుకొస్తలేదు సినిమా పేరు. నైన్కి నేను మంచిది ఇస్తా సినిమా. అయ్యో నువ్వే ఇక నా నుంచి నువ్వే ఇచ్చేసి సినిమా టైటిల్. చెప్పు. సిగనక సిగనకి మనది అదేమంటారా భయ్,
ఇది ఉంటుంది చూడరా భయ్, ఉంది బాలకృష్ణ ఫస్ట్ సినిమా ఏంది? సింహానా లెజెండా? ఆ? సింహానా లెజెండా? సింబా. సింహ 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 సింహ. హరీషణకి పుట్టుగానే కొడతారు కదా అందరినీ. అయ్యో రామ 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 అయ్యో రామ రే ఖాళీ సోమాలేనే లేని హరీషణకి రిషానకి కొట్టేది. ఏమంటారు లేదు. వద్దు, శ్రీమంతుడు వద్దు అని. శ్రీయన్నకి రిషానకి మన నేను ఏమంటారా భయ్, ఆహా ఈ చరిత్రలో ఎన్నడూ పడవలు ఉంటుంది చూడు సినిమా, ఎవరు అని పేరు ఏం పేరు? అది ఈడు రా. జాక్ స్పారో నా? జాక్ స్పారో. అది నాగడికి నాకు గనుక నాకు గనుకే ఆహా నాకు గనుకి నా నుంచి అదే రా పిక్ చెప్పు, నాకు సినిమా పేరు తెలియదు కాబట్టి అదే. నాకు గనుకి ఇదేముంది కదా మన సిరీస్ చూడు డిజ్నీ హాట్స్టార్ లా, ఏం సిరీస్? సెక్స్ స్టోరీ. ఎన్నో చాప్టర్? సరే నాకు ఎన్నో చాప్టర్ రా అల్లా? నీకా? ఏ అమ్మా అందరు పత్తితులే మొట్ట. సార్ నాకేమి చెప్పు. నీకా? మంచిగా మాట్లాడు, నువ్వు అర్థమైందా? ఎవరికి ఏం సినిమాలు ఇచ్చేది లేదు, అందరు ముంగడొకలాగా వెనకలొకలాగా ఉంటాయి. ఎవరికి ఏం సినిమాలు ఇస్తాను చెప్పు, అంతే కదరా? సరే నైన్కి చిట్టుకి అది చెప్తున్నా కదా, అందరు ఒకటేరా. ఇప్పుడు నైన్కి అయితే ఇస్తాను ఫిక్స్ అయినా కదా. ఏం లేదు మర్చిపోయినా. జున్నుకేమి ఇస్తా? అందరు ఒకటే. జున్నుకా? జున్నుకి నా గుండె ఇస్తా. ఏ ఇసుకొద్దురా బాయ్, నా గుండెనే ఇచ్చేస్తారు నిజంగానే. అన్న నేను ఒక వీడియో కొట్టినా, ఆ వీడియోలో లైక్ ఒక మన ఎస్ఆర్ టీం మొత్తంలో ఒక మనిషి క్యారెక్టర్ బట్టి ఒక సినిమా టైటిల్ ఇవ్వాలి. శ్రీయానికి ఫస్ట్. అదే మన్మధుడు సినిమాలో సెకండ్ క్యారెక్టర్ ఉంటుంది చూసిన, అట్లా బ్రెడ్ వస్తుంది. నాకు సెల్ఫ్ గా నేను ఇచ్చుకున్నా అంటే 18 కోట్ల విషయాలు ఉంటాడు చూసిన. అబ్బా సరే. ఆ గడ్డలోనేరా. నెక్స్ట్ సోనుకి చిల్కి. సోను గారికి 6 ప్రతివర్తుల సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది చూసిన. నెక్స్ట్ చిల్కి. చిల్లుగాడికి రేమో. నెక్స్ట్ ఈడికి నానిగడికి. నానిగడక వీడు శంకర్ దాదా MBBS లో ఆడు ఒక క్యారెక్టర్ ఉంటుంది శ్రీకాంత్. శ్రీకాంత్ క్యారెక్టర్. మనుగాడికి. మనుగాడికి అరే కరెక్ట్ ఇస్తాను కాదు, ఏంటంటే ఈ సూర్యవంశం ఉంటుంది చూసిన. సూర్యవంశం వెంకటేష్ దా? కాదురా బాబు, సీతయ్య. ఎవడి మాట విన్నాడు సీతయ్య? ఎవడి మాట విన్నాడు కాదురా. ఇంకేనా? హరికృష్ణ పక్కన నాగార్జున ఉంటాడు చూసిన సినిమాలో. చెప్తా కదా. ఓకే పాట కూడా ఉంటుంది. అన్నయ్య అన్నయ్య. అన్నయ్య, నాకు కనిపించిన ఆ దేవుడు నేను నమ్మను, నాకు కనిపించే దేవుడివి నువ్వే. నెక్స్ట్ ఆ జున్నుకి. జున్నుకి శివగామి ఇవ్వచ్చు. నైనికి. నైనికి నైనికి మంచిది సార్, అది కరెక్ట్ సెట్ అవ్వాలి సార్. నైనిది ఎట్లా అంటే RX ఛానల్లో హిందూ. నెక్స్ట్ నాగడికి. నాగడికి రాస్తారు ఉండొచ్చు. చిట్టికి. చిట్టికి శివంగి ఆ టైప్. నాకు నీకు అదే లేటెస్ట్ కమెడియన్ ఒక చూసిన సినిమా తీసాను. కమెడియనా? ఎవరు? అదే మత్తు వదలరోలో ఉంటాడు సత్య. ఓకే డన్. సరే నిన్న క్వశ్చన్, నిన్న ఒక వీడియో పెట్టిన చూసినా నాకేంద్ర నాయన క్యారెక్టర్ ఇచ్చారా? అందరు మంచి మంచి క్యారెక్టర్ ఇచ్చుకున్నారు, ఎడిటింగ్ అదర కొట్టి తెంగినావు. సరే ఇప్పుడు నువ్వు చెప్పు, ఇప్పుడు నీ ఛాన్స్. ఇప్పుడు నువ్వు ఎవరికి ఏమని ఇవ్వచ్చు, ఎవరు వీలు కావరు. ఇప్పుడు నువ్వేమి ఇస్తావు చెప్పు, ఎవరికి ఏమి కావాలంటే. శ్రీ అన్న కృష్ణ చెప్పు. శ్రీ అన్న కృష్ణ అంటే అది సినిమా ఉంటుంది చూసిన, ఒక ఫ్రెండ్ కోసం ఒక ఫ్రెండ్ చనిపోతాడు చూసిన,
స్నేహం కోసమా? స్నేహం కోసంలో ఒక్క తల్లి సంతాన ఆ సినిమాలో ఇద్దరు ఇద్దరు క్యారెక్టర్స్ దానిలో ఎవరు ఇచ్చిందో వాళ్ళది ఇష్టం అది. నెక్స్ట్ ఇంకెవరన్నా చిల్లలకి? చిల్లనగా మంచి లవర్ బాయ్ క్యారెక్టర్ ఏ సినిమాలో అని చెప్తా. మంచి రసగుడు అంటే ఏ అమ్మాయి అంటే ఫిదా అయిపోద్ది. 100% ఏ సినిమా చెప్పు? ఏ అమ్మాయిని ఫిదా అయిపోవాలంటే రెమోనే కదా? రెమో కాదు, రెమో అందరు చెప్తాను రొటీన్ అయిపోద్ది కదా. అర్జున్ రెడ్డియా? అర్జున్ రెడ్డి కూడా ఫెయిల్యూర్ అది. ఇంకేమన్నాయి మరి అమ్మాయి లవర్ బాయ్స్ అంటే? అంటే ఒక రోజుకి ఒక అమ్మాయి అట్లాంటి క్యారెక్టర్ ఏ సినిమాలో అని చెప్పు, ఆ సినిమా క్యారెక్టర్ వచ్చి చెల్లని చెప్తా. మన్మధుడు ఇద్దామా? మన్మధుడు రొటీన్. సరే చిల్లనికి లవర్ బెట్ అయిపోయి లవర్ బెట్ ఫిక్సింగ్. నెక్స్ట్ సోనుకి వచ్చి 4 10 సినిమాలో వాడు నార్మల్ గా ఉంటారు కదా, అందరితో తిరుగుతా ఏం తినేట్టు ఉంటాడు చూసినా, ఆ క్యారెక్టర్ సోను గడ్డి. నెక్స్ట్ ఇంకా నాగ్గాడికి అదే సినిమాలో ఒకడికి పని చేయకుండా వాళ్ళ పిల్లలతో కూర్చుంటాడు చూసినావా? నెక్స్ట్ ఇంకా నాకేమిస్తావు? నీకంట రవితేజ. అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు నీ ఎనిమికి చెప్పు. నా ఎనిమి ఎవరు? అదే మీ అదే మనం వాడి గురించి చెప్పేగా పోతే పోయింది. వాళ్ళు కట్టప్పరా? వెన్నుపోట. వా సరే నీకు నువ్వేమి ఇచ్చుకుంటావు? నాకు నేనా ఆల్రెడీ ప్రవాస్ గారు పిచ్చి. అంటే నేను అంటే కట్అవుట్ నాది కాదు, నేను ఆయన ఫ్యాన్ కాబట్టి. సో అది ప్రభాస్ చేసిన పైన ఓకే నాకు. జున్నుకి మంచి కాదు. అరుంధతి కోపం వస్తే అరుంధతి మంచిగా ఉంటే జయజమ్మ, కోపం వస్తే అరుంధతి. నెక్స్ట్ నైనికి కేజీఎఫ్ వాళ్ళ అమ్మ నాకు బంగారం తెచ్చి అన్ని కోరికలు కోరుకుంటా ఉంటది, నాకు ఇది కొని అది కొని అని చెప్పని. కేజీఎఫ్ లో అమ్మ వచ్చి నైని. చిట్టి వచ్చి ఎన్ని సంటలు ఉన్నాయా? ఇచ్చేవారబ్బా పొట్టిగా కాడబ్బా. ఇది సినిమా చూసినావా? మొగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే అని చెప్పి పాట చూసినావా? ఆ సినిమాలో పొట్టి ఉండొచ్చు అమ్మాయి హీరోయిన్. గోలీమార్ సినిమాలో హీరోయిన్ కరెక్ట్, ఎందుకంటే షార్ట్ ఉంటది కాబట్టి. ప్రియమణియా. నెక్స్ట్ మౌని నాగడల పిల్లకి. టార్చర్ అంటే ఎట్లా ఆడాలి? ఒక సినిమాలో అదే నిన్న ఆడి వీడియో రిలీజ్ చేసిన కదా, వాడు ఉన్నా కూడా అతనే ఉండాలి. అది రియాలిటీ అది, ఎందుకంటే అది కట్ట సెట్ అవుతుంది మోనీకి. ఇంకెవరున్నారు? ఇంకెవరు లేరు కదా. సో ఇందు ఉంది కదా, ఇందు అది నువ్వు చెప్తా పోనాడు అట్లా. అందుకే నీతో ఉన్నా లేకపోయినా అంటే అలా తెలియాలి కదా మేడం గురించి. సరే నీతో ఉన్నా లేకపోయినా సరే చెప్పు ఆమె గురించి. ఆమె ఎట్లంటే అర్జున్ రెడ్డిలో హీరోయిన్ ప్రీతి దెంగేసింది మోట. అక్కడే అమ్మాయిలతో దెంగేసింది, ఇక్కడే వాడితో దెంగేసింది. అదే తేడా, ఇంకేం లే. ప్రీతి సర్లేనా, నేను జల్దీ నీ లైఫ్ అంతా మంచిగా కావాలి, ఏం బాధలు ఉండొద్దని కోరుకుంటున్నా. ఈ 2026 నీకు మంచి జరగాలి. తప్పకుండా ఆ దేవుని అదే కోరుకుంటున్నాను. ఇంద్రా నీ బాధ ఏంద్రా అసలు? ఇటు పోయిందిరా నీ బాధ. ఎంత మంచిగా ఉండేటోడు రా, ఎందుకు అట్లా ఇట్లా ఏదో అసలు ఏం చేస్తున్నారు, ఏం వీడియో చేస్తున్నారా? నాది ఏం లేదు, ఎన్నిసార్లు చెప్పినా అది పంచాయతీ, అది క్లారిటీ చేస్తాను కానీ అయిపోతుంది. నువ్వు కెమెరా ఎందుకు పెట్టాయి? నేను కెమెరానా? మన టీం అందరి మన టీం అందరి నిజ స్వరూపాలు, అసలు వాళ్ళ మనుషుల క్యారెక్టర్ ఎలాంటివి తెలుసుకుందాం అనుకున్నా. తెలుసుకోలేదు. సో ఇప్పుడు ఒక్కొక్క మనిషి క్యారెక్టర్ని బట్టి ఒక సినిమా టైటిల్ ఇవ్వాలి. సో అందరూ సినిమా టైటిల్ ఇవ్వాలి, సినిమా క్యారెక్టర్ ఇవ్వాలి. ఇంకా టైటిల్ క్యారెక్టర్తో ఏదైనా ఒకటి నీ ఇష్టం. ఆ క్యారెక్టర్ని బట్టి సినిమా టైటిల్ ఇచ్చేసి వాళ్ళకి.
నో ఫీలింగ్స్, ఎవరు ఫీల్ అయినా పర్లేదు, బట్ నీకు వాళ్ళ మీద ఉన్న ఫీలింగ్ అట్లా యాస్టీస్ ఇచ్చేసి వాళ్ళకి ఎలాంటి కరెక్ట్ సెట్. నాకున్న ఫీలింగ్ కాదు కానీ సరే పబ్లిక్ ఫీలింగ్ టైప్ అయినా చెప్పు. ఆ పబ్లిక్ ఫీలింగ్ టైప్ కానీ వాళ్ళకి సూట్ అయ్యేది కానీ సూట్ అయ్యేది. సరే ఫస్ట్ శ్రీ అనే దిశ చెప్పు. సీఎన్ నరేషమ్మ ఆ సాంగ్ ఉంటుంది చూడు, ఒక్క తల్లి సంతానమైన మన లాగా ఉండ, దాంట్లో ఉంటారు చూడు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరు. నెక్స్ట్ చిల్కి మేబీ నాకు ఎందుకో శ్రీయన్న నిజమే అనిపిస్తుంది. శ్రీయన్న చిరంజీవి లాగా రీసెంట్ వెయిట్ చేస్తాడేమో అని. చిల్లమ్మ ఎవడు మాటకి విన్నాడు సిద్ధయ్య. నెక్స్ట్ సోను. సోనన్న తెలియకుండా చేస్తాడయ్యా, అపరిచితుడు దొరికేంత వరకు. నాగడు. నాగా ఆ సినిమా ఉంది చూడు, అల్లరి నరేష్ది, శర్వానందది గమ్యం. ఆ గమ్యం, దాంట్లో కాల్సీను అది ఇప్పుడు వేదకపోతున్నాడు తెల్ల, నాకన్నా ఘోరంగా ఉన్నా. నాకు ఇవ్వాలంటే ఏమి ఇస్తావు? నీకా? అయ్యో నీది ఆలోచించలేదే. ఫ్యామిలీ మ్యాన్, అందరి కష్టాలు బాధలు నీకే చెప్తారు. నెక్స్ట్ ఎవరున్నారు? పెద్ద వంశకి ఏమి ఇస్తావు? ఆయనకా? పెద్ద వంశంకే అది ఉంటుంది చూడు, ఆల్మోస్ట్ అన్న అంటేనే అని విజయ్ దేవరకొండ వాళ్ళ సత్య అట్లా. నెక్స్ట్ నీకు నువ్వేమి ఇచ్చుకుంటావు? నాకు నేను ఎట్లా చెప్పుకుంటా బ్రో, నార్మల్ గా నీ క్యారెక్టర్ నేను ఇట్లా నా గురించి పూర్తిగా ఎవరికి తెలియదు. మన గురించి, నా గురించి అనే కాదు, మన గురించి పూర్తిగా ఫ్రెండ్స్ కానీ 90% తెలుస్తుంది. ఆ 10% ఉండేది కూడా నీకే తెలుస్తుంది. మనకి మనం ఏమి ఇచ్చుకోలేము, మీరు ఇవ్వాలి. సార్ నువ్వు చెప్పు, నువ్వు నాకేమిస్తావు? నీకు నాతో ఫస్ట్ నుంచి ఉన్నది నువ్వు ఒక్కడే కాబట్టి జెన్యున్గా నేను ఖచ్చితంగా నాకు మంచి బ్రదర్ ఉన్నదే ఇస్తాను నీకు. ఎందుకంటే ఇద్దరం కష్టపడి వచ్చిన వాళ్ళమే, ఇద్దరు ఫ్యామిలీ గురించి ఆలోచించే వాళ్ళమే. నువ్వు మీ తమ్ముళ్ళు మీ అమ్మ కోసం మా కష్టపడతావు, నేను మా అమ్మ కోసం మా చెల్లి కోసం కష్టపడతా. సో మనకి కష్టపడే సినిమా ఏదైనా సరే ఫ్యామిలీ కోసం కష్టపడే. నెక్స్ట్ నీకు మీ పగోడ ఒకటి ఇచ్చిండు బావరే. నీ పగోడు అంటే ఏముంది, 2 రోజుల నుంచి ఒకటే కొట్టుకుంటున్నారు, 1 నెల నుంచి నువ్వు నాని బేబు. ఏమిచ్చాడు? వద్దులేదు మళ్ళీ గొడవ పెట్టినట్టుంటది. నీకేమో కట్టప్ ఇచ్చిండు, వెండిపోడు పొడుస్తామంట. నీ హిందూ. సరే సరే హిందూ. అది పిక్చర్ అయిపోతుంది, ఎందుకో అర్థం కావడం లేదు. సడన్ గా ఆ సినిమాలో మైండ్ కి ఇక్కడ దెబ్బ తగిలి అంతా కథ మర్చిపోతారు చూడు, అట్లా సింహాద్రి సినిమాలో అవుతుంది కదా. జున్నుకేమిస్తావు? నీలాంబరి. పర్ఫెక్ట్. నెక్స్ట్ నైనికి అనిమల్ సినిమాలో వాళ్ళ ఫస్ట్ అక్క ఉంటుంది చూడు, రష్మికనా? అక్కనా? ఓకే సారీ. వాళ్ళ హస్బెండ్ అది అట్లా. నెక్స్ట్ చిట్టికి బాహుబలి, దాంట్లో ఫస్ట్ అనుష్క ఉంటుంది చూడు, దేవసేన చచ్చినా గానీ బాహుబలి అని అట్లా. ఇప్పుడు చిల్లన్న అంటానే ఉంటుంది. సరే మౌనికి ఇచ్చేసి ఏంటి చేద్దాం ఇక. మౌనికి ఏమి ఇవ్వాలి చెప్పు? అరే అన్నయ్య అంటూ ఉంటుంది. మన ఆయన పేరు గుర్తురావడం లేదే, లెజెండ్ సినిమాలో విలన్ ఉన్నాడు చూడు, ఏం పేరు? జగపతి బాబు. జగపతి బాబు గారిది ఒక సినిమా ఉంటుంది చెల్లిది, ఆ సినిమా.